పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడండి అయ్యా. నేను మాట్లాడితే ఆత్మ కూడా రక్షించబడదు, కానీ అల్పుడునైన నన్ను, దీనుడునైన నన్ను, దరిద్రుడునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోట నీ మాట ఉంచండి ప్రభువా. ఈరోజు ఏ వాక్యము అవసరమో అటు వాక్యాన్ని మీరు మాట్లాడండి అయ్యా. మీరే కృప చూపండి, దీవించండి, బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని ఇచ్చి తల్లిదండ్రులు పిల్లలని హాస్టల్కి కానీ, చదువులకి కానీ, కాలేజీలకు కానీ పంపుతూ ఉన్నప్పుడు, మనము ఏదైనా చిన్నప్పుడు ఏదైనా ఏర్పాటు చేయబడినప్పుడు వాళ్ళ యొక్క నమ్మకం, ఒక విశ్వాసంతో పంపుతూ ఉంటారు. ఈరోజు మనం చూస్తే దేవుడి బిడ్డలు అయిన మనం కూడా ఎలా తయారైపోయామని అంటే, ప్రార్థనా స్థలాల్లో కానీ, మందిరాలలో కానీ, సభల్లో కానీ, ఎక్కడికన్నా పెద్ద పెద్ద సేవకులు వస్తున్నప్పుడు కానీ వెళ్ళినప్పుడు మన యొక్క స్వబుద్ధి, మన యొక్క స్వభావం మారట్ల. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారు. చూడండి, పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉందంటే, వాళ్ళ ఒక నమ్మకం, నా బిడ్డ అలాంటిది కాదు, మా పాప అలాంటి వాడు కాదు, మా బాబు అలాంటిది కాదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల దేవుడు అంటే భయభక్తులుగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు అని మనం అనుకుంటాం. కానీ మనము చూస్తే ఈరోజు మనం ఎలా తయారైపోయాం యవనస్తులు అంటే, దేవుడు చెప్తున్నాడు, యవనపాయంలో నా కాడిమోయట ధన్యత అని చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం అంటే, ఆయన కాడి మోసేలా మనం లేవు, కానీ సాతానుగాడు యవనపాయంలో ఉన్న బిడ్డలను అనేక రకాలుగా ఆకర్షిస్తూ ఉన్నారు. జాగ్రత్త. బాప్టిజం తీసుకొని నమ్మి మారు మనసు పొంది విశ్వాసంతో ఉండి, నీ తల్లిదండ్రులు కాదు నువ్వు మోసం చేస్తుంది, నీ తండ్రిని, నీ తల్లిని కాదు నువ్వు మోసం చేస్తుంది. ఎవరిని మోసం చేస్తున్నావో తెలుసా? మనం దేవుని మోసం చేస్తున్నాం. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? తిరణాలకో, ఏదైనా క్లబ్బులకో, ఎక్కడికైనా వెళితే ఆ తలంపులు వేరు, అవి సైతానికి సంబంధించినవి. కానీ దేవుని యొక్క మందిరంలో వెళ్ళి, దేవుని సభల్లో మనం వెళ్ళి, దేవుని ప్రార్థన స్థలాల్లో మనం ఉండి, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ రాత్రి మన జీవితాలను మనం సరి చేసుకోకపోతే, నా ప్రియ యవన బిడ్డలారా, తల్లిదండ్రులు మీ మీద ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వెళ్ళండిరా, చక్కగా ప్రార్థన చేసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి, దైవ సేవకుడితో మాట్లాడండి, సమస్య చెప్పి ప్రార్థించుకొని అని పంపుతున్నప్పుడు మనం ఎలా ఉన్నావు? దారి మధ్యలో మన యొక్క స్వభావం ఎలా ఉంది? ఆయన కాడి మోసేవాడిగా నువ్వు ఉన్నావా? ఆయన కాడిని ప్రకటించేవాడిగా నువ్వు ఉన్నావా? పట్టుదల ప్రార్థన, గోజాడే ప్రార్థన, పెనుగులాడే ప్రార్థన కలిగి నువ్వు ఉన్నావా? ఎలా ఉన్నావు అని మనం గమనిస్తే మనకు తలంపులు ఎలా ఉన్నాయి అంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. దానియేలు 5వ అధ్యాయంలో చూద్దామా? దానియేలు 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని దేవుడు మనతో చెప్తున్నాడు చూడండి. మనకి ఎక్కడి నుంచి అంటే, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నాయి ఈనాడు యవనస్తులు తలంపులు అంటే, మందిరానికి వచ్చినప్పుడు ఒక తలంపులో ఉంటావు, ఒకలా జీవిస్తాం, ఒకలా భక్తి పరుల్లా ఉంటావు. బయటికి వెళ్ళినప్పుడు మరలా వారిలో కలిసిపోయి 2 పడవల మీద, 2 అంచుల మీద కాలేసు ఒకలా ఉంటావు. అందుకే దానియేలు అంటున్నాడు, నీ తలంపులు నిన్ను కలవరపరచనివ్వక. నువ్వు ఉన్న స్థలం ఏంటి? నువ్వు ఎలాంటి స్థలములు అడుగు పెట్టావు? అది పరిశుద్ధ స్థలం. మందిరం కానీ, సభలు కానీ, అక్కడ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, సేవకుడు ఒక ఆర్టికల్స్, దేవుడు నీతో వాటికల్స్ వదులుతున్నప్పుడు, సేవకుడు ఆ వాటికల్స్కి, ఆ వాక్యానికి నువ్వు విని లోబడేలా మనం ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన బిడ్డలారా, అవని బిడ్డలారా, ఈ లైవ్లో వింటున్న నీవు ఈరోజు ఎలా ఉన్నావు? తల్లిదండ్రులు నీ పట్ల ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నిబ్బరముగా లేకపోయి ఉన్నావు? ఎందుకు నువ్వు లోకంలో పడిపోయి ఉన్నావు? క్రోమ మదమత్యాలు కలిగి ఎలా ఉన్నావు? నిన్ను ఇళ్ళకాడు ఉంచి, లేదా నిన్ను కాలేజీలో ఉంచి, వాళ్ళు కష్టపడి తన కష్టాజీతాన్ని
నీకు జీతం కడుతూ, నీ కాలేజీలో కడుతూ నిన్ను చదివిస్తుంది మనం ఎందుకు? ఎలాంటి జీవితంలో ఉండమని? పాడైపోమని? దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారులారా అన్నాడు. రెండోది, యవనపాయములో నా కాడి మోసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎలా ఉన్నారు బిడ్డలంటే, యవనపాయములో ఆయన కాడి కాదు కదా. మందిరానికి వస్తున్నావు, విశ్వాసగానే ఉన్నట్టున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనలో నమ్మకం లేదు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటే, అదే బిడ్డలు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు, తీసివేయకూడదు, డెలీట్ చేయకూడదు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పటికైనా నా విశ్వాసం ద్వారా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ప్రార్థన శక్తి ద్వారా, దేవుని యొక్క దయయు, తల్లిదండ్రుల యొక్క దయలో నా కుమారుడు, నా బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్నారు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంట ప్రార్థన శక్తి ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఏ శక్తి కావాలి? ప్రార్థన శక్తి. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఆకర్షణ ద్వారా లోకం వైపు చూడమని, పడగొట్టమని కాదు. ఆ జ్ఞానము ద్వారా నువ్వు సువార్తను ప్రకటించమని. బైబిల్లో శిశువులు వెళితే విశ్వాసులు అంటున్నారు, భూమిని తలకిందులు చేయవారు ఈ స్థలములు అడుగు పెట్టారంట. ఆమె చెప్పండి. అలా ఉన్నారా నీ పిల్లలు? భూమిని తలకిందులుగా చేయవారు, అవమానాలు తెచ్చేవారిగా ఉన్నారా? ఈరోజు బిడ్డలారా, నీ తల్లిదండ్రులు నిన్ను ఎందుకు పంపుతున్నారు? ఈరోజు ఎవరి బిడ్డలారా, నీ తల్లిదండ్రులు నీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఎవరని చెప్పినా నా బిడ్డ అలాంటి వాడు కాదు, చాలా మంచివాడని ఆశీర్వాద తగాదాడటానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడతారంటే నీ మీద ఉన్న ఒక నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్లో చూస్తున్న మీ మీద ఉన్న ఒక నమ్మకం. ఎవరనేదని చెప్పినా తల్లిదండ్రులు ఎందుకు బిడ్డల పట్ల తగాదాడతారు తెలుసా? నా బిడ్డ అలాంటి వాడు కాదు, నా బిడ్డ అలాంటిది కాదు, వాళ్ళు దేవుని దయలో పెరుగుతున్నారు అని వాళ్ళు అనుకుంటుంటారు. వీళ్ళు యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరి బిడ్డల యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులు నన్ను ప్రార్థన చేసుకున్నట్టు, పాటలు పాడినట్టు బహు యాక్షన్ చేస్తుంటాం. వాళ్ళు పోయినాక వాళ్ళు లేనప్పుడు ఉంటుంది మన భక్తి. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నాను ఈనాడు ప్రార్థన స్థలాలలో కానీ, ప్రార్థన స్థలాలన్నా ప్రార్థన పూర్వకంగా ఉంటారేమో అని చూస్తుంటే, అబ్బే వాళ్ళ స్వభావం ఏ స్థలంలో ఉన్న సంగతి మర్చిపోతున్నారో ఏమో. కానీ మనము పలానా చోట వెళ్ళినప్పుడు, ప్రార్థనలకి సభలకు వెళుతున్నప్పుడు, ఓసన్న గుడారాలకి, అవునా, ఇస్సాకయ్య గారికి అలా వెళుతున్నప్పుడు, అంజూరు పండు కాడికి అలా వెళుతున్నప్పుడు మనం అడుగుపెట్టే స్థలాలు ఎలాంటివి? పరిశుద్ధమైన స్థలాలు. ఆ స్థలాలలో పెట్టినప్పుడు అడుగు, నీ మైండ్, నీ తలంపు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఆశీర్వదకరంగా ఉండాలి. మనం ఎలా ఉన్నాం? మందిరంలో ఒకలా, ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒక యాక్షన్. వాళ్ళు నమ్మి విశ్వసిస్తున్నారు, కానీ ఆకాశము నుంచి ఆయన కన్నులంట భూమి మీద నిన్ను వెతుకుతూ ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇక్కడ అడుగు పెడుతున్నావో, వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా, వాళ్ళు లేనప్పుడు ఒకలా. నీ తలంపు ఎలా ఉందో చూడండి. అక్కడ ఏమన్నాడు? కలవరపడనివ్వక నీ మనుషుని, నీ విశ్వాసాన్ని కలవరపడనివ్వక. ఎందుకు పడిపోతున్నావు అంటే కారణం నీలో ప్రార్థన లేనందువల్ల. ఈరోజు ఎవరి బిడ్డలు పడిపోవడానికి కారణం ఏందో తెలుసా? పెద్దవాళ్ళు పడిపోవడానికి కారణం ఏందో తెలుసా? సరైన ప్రార్థన అనుభవం లేదు. ప్రార్థన అనుభవం అంటే ఏది 2 ముక్కలు, దేవా మమ్మల్ని కాపాడావు చాలు, పని ఉంటే చాలు, ఇది కాదు ప్రార్థన అనుభవం. పట్టుదల ప్రార్థన కావాలి మనలో, గోజాడే ప్రార్థన కావాలి మనలో, పెనుగులాడే ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన అనుభవం లేనందువల్ల, అనుభవం లేకపోవడం వల్ల తల్లిదండ్రుల నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్న బిడ్డల పట్ల, కానీ బిడ్డలు ఎలా తయారైపోయారో తెలుసా? బిడ్డలు ఎలా నడవట్లేడో తెలుసా? ఎప్పుడైనా తల్లిదండ్రులుగా మీ బిడ్డల మీద ఒక ఆలోచన ఉంచావా? అందుకే వాళ్ళు పాడైపోతున్నారు. కారణం, ఇప్పుడు బిడ్డలు ఎలా ఉన్నారు? ఒక దేవుని మందిరంలో, ఒక పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. ఇక్కడ దేవుడు చూస్తున్నారనే భయం లేదు, భక్తి లేదు. విచ్చలవిడి జీవితంలో, విచ్చలు తలంపులో ఉండి ధనవంతుడు కానీ అగ్నిలో కాలిపోతున్నట్టుగా వీళ్ళు అగ్నికి ఆహుతిగా తయారైపోతున్నారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? యవన బిడ్డలపైన కాడిమైట ఎంతో శ్రేష్టమైనది. అతి శ్రేష్టమైన ఫలింపు కలిగి ఉన్నావా? పడిపోవటానికి కారణం, నువ్వు లోకం వైపు చూడటానికి కారణం, ప్రార్థనకు వచ్చి బాప్టిజం తీసుకొని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందిన నీవు ఈరోజు ఎందుకు వెనక స్వభావం వేస్తున్నాం? యేసన్న గారు చెప్తారు కదా, నాగల మీద చేసిన వాళ్ళంట ఏమైపోతారు? మరలా వెనక్కి తిరిగిపోతే వాళ్ళ చేయి కట్టు అయిపోతారు. ఆ స్వభావం ఉండకూడదు.
మారు మనిషి పొంది నమ్మి రక్షణ పొంది బాప్టిజం తీసుకొని ప్రభు బలాలు చేయేస్తా ఎందుకని మరలా వెనక్కి తిరుగుతున్నావు? తల్లిదండ్రుల కాడేమో ఒక మంచి ప్రార్థన పరుల్లో ఉన్నావు, మందిరంలో సేవకుల దగ్గర ఒక మంచి ప్రార్థన మందిరంలా ఉన్నావు, కానీ ఆ స్థలంలో ఉన్నామని సంగతి కూడా మనం మర్చిపోతున్నాం ఈరోజు. జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు. ఎందుకో చూడండి, దానియేలు ఏమంటున్నాడంటే, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము. నీ మనసు ఎలా ఉండాలంట? ఆయన మందిరంలో, ఆయన స్థలంలో ఎలా ఉండాలమ్మా? మన మనసు ఎలా ఉండాలి? నా బిడ్డలు ఏమైపోతే నాకేందిలే, నా బతుకు నాది అనుకోగాక. రేపు వాళ్ళు శిక్షించబడితే లెక్క నువ్వు కూడా చెప్పాలి. అవునా? అవునా కాదా? ఉదాహరణకి నేను జైల్లో పెట్టాననుకో, నన్ను పెట్టారనుకో, ఏమంటారు? తండ్రి అదే బతుకు, కుమారుడు కూడా అదే బతుకు. తండ్రి ఏమో తండ్రులు తిని వచ్చిండు, ఈడేకంగా జైల్లోనే పోయిండు. ఏడకపోద్ది ఆ వంకర బుద్ధి, ఆ వంకర స్వభావం అంటుంటారు కదా. ఇప్పుడు మన భక్తి జీవితంలో కూడా ఎలా ఉందంటే, చింత సచ్చినా ఏం చావలేదంట, పులుపు సావలేదంట. ప్రజల ముందేమో బల్లాలో చేయాల్స్తున్నాం, ప్రార్థన పూర్వకంగా ఉన్నట్టు నటిస్తున్నాం. నటన స్వభావం ఉండగాక దేవుడు చూస్తున్నాడు. ఆకాశము నుంచి ఆయన కన్నులు భూమి మీద ఆయన బిడ్డలు ఏం చేస్తున్నారు? ఎంత దినాలలో నీళ్లను కుమ్మరించినట్టు నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తే మనం ఏం చేస్తున్నాం? సాతాను తలంపులో, సాతాను గాడి యొక్క నడవడికలో ఉన్నాం. జాగ్రత్త, నువ్వు పడిపోతున్నావని సంగతి తెలుసా నీకు? నువ్వు లోకం అయిపోయి ఉన్నావని సంగతి తెలుసా? తల్లిదండ్రులు ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో నిన్ను ఉంచితే, వాళ్ళు దేవుడి మీద భారం వేసి నా బిడ్డ ఎలా ఉండాలని ఇంటికాడ ఆకలితో ఉండి కష్టపడి చెమటోర్చి కన్నీరు కార్చి బిడ్డల చదువు విషయంలో, బిడ్డల ప్రార్థన విషయంలో సాధ్యులకి ఇచ్చి వాళ్ళు ఆగి మనల్ని ఎందుకు పంపుతున్నారో తెలుసా? వాళ్ళు ఆగి మనల్ని పంపుతుంది బిడ్డల దేవుణ్ణి ఎందు భయంగా పెరగాలి. వాక్య విని నడవడికలో, వాక్యానుసారమైన జీవితంలో, వాక్యానుసారమైన నడవడికలో వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు బాగుపడతారు, దేవుడు ఎంత తెలుసుకుంటారని ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో పంపుతుంటే, మనం చేసే బుద్ధి ఎలా ఉంది అక్కడ? మన స్వబుద్ధి ఎలా ఉంది అక్కడ? ఏమంటున్నాడు అక్కడ చూడండి దానియేలు, నీ తలంపులు నిన్ను కలవరపడనీయక. ఇంకేమంటున్నాడు? నీ మనసు నిబ్బరముగా ఉండాలంట. ఎలా ఉంది ఈరోజు మన మనసు? యవనస్తుల యొక్క మనసులు ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయి? చింత చచ్చినా ఆ స్వభావం మనలో పోట్ల. ప్రైజ్లా యవన బిడ్డలారా, రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల సేవకుడు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడో తెలుసా? నీ పట్ల సేవకుడు ఎందుకు ఒక భారం కలిగి అవసరమైతే ఉపవాసాలుండి, శనివారం శుక్రవారాలు ఉపవాసాలుండి, మంగళవారాలు ఉపవాసాలుండి ఒక భారంతో మిమ్మల్ని ప్రార్థన చేస్తుంటే, నా బిడ్డలు అలా ఎదగాలయ్యా అంటుంటే, సాతానుడు నిన్ను అవ్వమ్మకి చెప్పినట్టు ఏమైంది? దేవుడు అక్కడ శక్తి వచ్చింది పండు తింటే. ఇప్పుడు మనకు కూడా అట్లాగే చెప్తుంది, ఏం కాదులే. ఆ అవతల బాప్టిజం తీసుకుని వాళ్ళు కోటల తిరణాలకి బాప్టిజం తీసుకొని వాళ్ళు పోయి త్యాచిలే ఇట్లా, అవునా కాదు? వాళ్ళు పోయి ఇట్లా అనిపించింది సాతాను. జాగ్రత్త అవని బిడ్డలు, తల్లిదండ్రులు మన బాధ్యత ఏందో తెలుసా? రేపు దేవుడికి లెక్క చెప్పాలి. నీ బిడ్డల పట్ల, సేవకుడికి కాదు, నీ బిడ్డల పట్ల దేవుడికి లెక్క చెప్పాలి. కనుక నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇంటికాడ కాలేజీలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ప్రార్థన పరులుగా ఉన్నారా, నిలకడలేని మనుషులుగా ఉన్నారా, నిబ్బరమ లేని బిడ్డలుగా ఉన్నారా, నిబ్బరముగా ప్రార్థన పరులుగా ఉన్నారా అని మనం కలిగి ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఈ స్థలములో మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రవచనాన్ని చూపించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి సంతోషపడాలి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కన్నీరు కారవకూడదు. హల్లెలూయా. ఎన్నిసార్లు నా గాయములో ఏలుబెట్టి పదే పదే మీ పాపాన్ని బట్టి, నీ తలంపులు బట్టి, క్రమ మదమత్యాలను బట్టి ఎన్నిసార్లు నన్ను మరలా గాయాన్ని లేపుతున్నావని ఆయన దుఃఖపడుతూ ఉంటే, ఇకనైనా అంత్య దినాలలో మారండి. దయచేసి అవని బిడ్డలు, దయచేసి తల్లిదండ్రులారా, మన బిడ్డల పట్ల ఒక ప్రేమ చూపిద్దాం. నమ్మకం ఉండాలి, కరెక్టే విశ్వాసం ఉండాలి. నేను కూడా నమ్ముచున్నాను మన బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు, కానీ బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రార్థన స్థలాల్లో ఎలా ఉన్నారు? మీకు ఒక డౌట్ రావచ్చు, ట్యాబ్కి ప్రార్థన స్థలాలు అంటున్నారు ఏందయ్య? ప్రార్థన స్థలాలలో కూడా స్వభావాలు మారట్లా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దినాలు? నిన్న దినాన్ని ఒక టైటిల్ చూసా, కుక్క తోకంట వంకర. దాని గురించి గంటన్నర చెప్పాడు వాక్యం. కుక్క దాన్ని ఎంత పీకినా దాని తోక మరలా వంకరేనట. నమ్మావు, రక్షణ పొందాము, బాప్టిజం తీసుకున్నావు, ఫలాలు చేస్తున్నావు, మరలా నీ తోక ఏమైపోయింది?
నీ విశ్వాసం ఏమైపోయింది? నీ యొక్క ప్రార్థన శక్తి ఏమైపోయింది? తల్లిదండ్రులు నీ పట్ల ఒక నమ్మకం, నీ తల్లిదండ్రులే, లోకపు తల్లిదండ్రులే, శరీరపు తల్లిదండ్రులే అంత నమ్మకం ఉంటే మరి నీ పట్ల యేసయ్య ఎంత ఆశపడ్డాడు ఆలోచించండి. అవునా కాదా? నీ పట్ల, నా పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుడు ఎంత నమ్మకం కలిగి ఉన్నారు. సాతానుతో పోరాడుతున్నాడు. నా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. ఏ సాతానా, నువ్వు వాళ్ళ మీద సాడీలు చెప్పగాక, వాళ్ళ మీద దొంగ మాటలు చెప్పగాక అని సాతానుతో పోరాడుతుంటే సాతానే తీసుకొచ్చి అప్పచెప్పుతుంది యేసయ్యకి. చూడు, వాళ్ళు నేను చెబితే వాళ్ళు ఆడతారు, నువ్వు చెబితే కాదు. ఎందుకంటే ఏం లేదు వాళ్ళలో, ప్రార్థన బలం లేదు. ఈరోజు పెద్దవాళ్ళు మనం కూడా అలాగే అయిపోయాం. మన జీవితాలు కూడా అలాగే అయిపోయాయి. కనీసం అతి దినాలలో అయినా ఎంతకాలం ఆ మోసకరమైన జీవితంలో ఉంటాం, ఎంతకాలం ఆ యాక్షణ భక్తిలో ఉంటాం, ఎంతకాలం ప్రజలకు కన్ను మొప్పించి అబ్బా పర్వాలేదు అలా బిడ్డ ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, ఎంత కన్నీరు కారుస్తుందని ప్రజలను మోసం చేస్తావు. దేవుడు అంటున్నాడు కదా, నా కన్నులు నిన్ను చూస్తున్నాయి. నీ పక్క వాళ్ళని మోసం చేస్తున్నావేమో, నీ సేవకుని మోసం చేస్తున్నావేమో, వందనాలు పాస్టర్ గారు అని. కానీ నన్ను నువ్వు మోసం చేయలేవు బిడ్డ. నీ కోసం నేను ఏడుస్తున్నాను, నీ కోసం కన్నీరు కారుస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఎలా ఉన్నావు? నీ స్వబుద్ధి మారలా, నిలకడలేని స్వభావం, నిలకడలేని మనస్సు. ఎందుకని నీ మనసులు నువ్వు నిలబెట్టుకోలేవా? ఈ సినిమాను నేను చూడకూడదు అంటే చూడకూడదు అంతే. నా భార్యని నేను చూడాలి, పక్క వారిని చూడకూడదు అంటే చూడకూడదు. భార్యలారా, మనం, నా భర్త నన్ను పోషిస్తున్నాడు, నా భర్త నాడు కర్తకీయ ధర్మం, ఆయనే నన్ను పోషిస్తున్నాడు. కాబట్టి నేను నా భర్తనే తప్ప వేరొక పురుషుణ్ణి చూడకూడదు. మే ఇద్దరు సగభాగం కాబట్టి మే ఇద్దరమే ఒకరికి ఒకరు లోపడి ఉండాలి. అంతేగాని భార్యలారా మరొక వైపు, భర్తలారా మరొక స్త్రీ వైపు మీరు చూడటం వల్ల అది వ్యభిచారం, అది మోసకరమైన జీవితం, అది పరలోక రాజ్యానికి విరుద్ధమైనది అంట. ప్రైజ్ లా, విరుద్ధమైనది. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? కలవరి శిలువలో నేను కార్చిన రక్తం అర్థమైపోకూడదు. మీకోసం కొరడా దెబ్బలు తిన్నాను, మీకోసం మొహం మీద ఉయ్యబడ్డాను, అవునా? మీకోసం అవమానాలు పడ్డాను, నిందలు పడ్డాను. నేను చేయని నేరానికి, నేను చేయని అవమానాలు నా మీద పడ్డాయి, అవునా? యేసయ్య మీద అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఎవరిని బట్టి కొట్టారు యేసయ్యని? సిలువ వేయండి. ఎవరిని విడిచిపెట్టమన్నారు? ఒక బందిపోతు దొంగని విడిచిపెట్టమండి బరబ్బాని. యేసుని సిలువ వేయమంటున్నారు. చూడండి, అవునా? ఏమని? నీతిమంతుడికి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ వాటిని జయించుకొని వెళ్ళేవాడే నిజమైన ప్రార్థనా పరుడు అన్న. ప్రైజ్లా. అంతేగాని ప్రార్థనా శక్తి నాకు కావాలని మందిరంలో పాట పాడి లోపలికి వెళ్ళి చింత చచ్చిన పులుపు చావల అలాంటి జీవితం మనకొద్దు. ఎంతకాలం ఆ వేషకరమైన జీవితం, ఎంతకాలం ఆ మోసకరమైన, ఇటు తల్లిదండ్రులు మోసం చేస్తున్నట్టు దేవుణ్ణి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. ఈ లైవ్లో చూస్తాను ఎవరి బిడ్డలారా, దేవుడు మోసపోయేవాడు కాదు. ప్రైజ్లా. ఆయన విక్రింతల పాలు చేస్తున్న మనమే ఆయన్ని పేరు చెప్పుకొని, నేను దేవుడి బిడ్డని, నేను బాప్టిజం తీసుకున్న వందనాలని మోసం చేసి, ఇటు సేవకుడికి వందనాలు చెప్పి నీ పక్కన ఉన్న వాళ్ళకి విశ్వాసగా ఆ యాక్షన్ చేస్తూ ముసుగు వేసుకొని ముసుగు లాపులు చేస్తున్న భయంకరమైన నీ స్థితి ఎలా ఉందో తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి ఏడుస్తున్నాడు తెలుసా? ఒక భయంకరమైన వేడి వినపడుతుంది ఆయన. అయ్యో నా బిడ్డలు ఇంకా మోసకరమైన జీవితంలో, ఇంకా అదే పాపపు జీవితం, పాపపు స్థితిలో ఉన్నారు. ఇటు తల్లిదండ్రులను నమ్మించొచ్చేవో కానీ, ఇటు శావుకుని మోసపరచొచ్చేవో కానీ నా యేసయ్యని నువ్వు మోసపరచలేవు నా బిడ్డ. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నా రాష్ట్రమందు నా గదిలో ఎవరు లేరు, నా ఇంట్లో ఎవరు లేరు, మా తల్లిదండ్రులు లేరు, నేనే అని చెప్పి నీ చాటింగ్ని దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో, నీ మొబైల్లో నీ ఫోన్లు దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు వినట్లేదు అనుకుంటున్నావేమో. మనకు వ్యక్తి అంటున్నాడు, గంపంత కన్నులు వేసుకొని దేవుడు చూస్తున్నాడు అని నాకే సువార్త చెప్తుంటే నాకు సంతోషం వేసింది. మన బిడ్డలు వాక్యంలో ఎదగాలి, వాక్యానుసారమైన జీవితంలో ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. శావకుడు నీ పట్ల అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఎగిరేది చూడవు, నువ్వు క్లబ్లకి, సినిమాలకి, ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు? మనం తిరణాలకి వెళ్తున్నాం. ఇటేమో యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి అటు ఇటు ఎవరికి అవమానం చేస్తున్నావు తెలుసా? ఒకటి, నీ మీద ఆధారపడ్డ యేసయ్యకి నువ్వు అవమానం చేస్తున్నావు. రెండోది, నా బిడ్డ అలాంటి వాడు కాదు, పాడువాడు సినిమాకి
పాడు తిరణాలకి. వాడు పాటలు పాడుతాడు, బాప్తీసం తీసుకున్న రక్షణ పొందింది, నువ్వేం సాగులు చెబుతున్నావు అని వారి మీద తగాదాడితే అంత నమ్మకం వచ్చోడని నీ పట్ల బిడ్డలారా, నీ తల్లిదండ్రులకి ఎంత విశ్వాసం వచ్చోడని నీ పట్ల. ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నావా నువ్వు? ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా నువ్వు? దేవుడు చెప్తున్నాడు చూడండి, దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనములో, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయక. ఏమన్నాడు? చదువు మా మాట పెద్దగా ఇక్కడ కనపడాలి చెల్లిలోకి. ఇంకొంచెం పెద్దగా అదే మాట మరలా. నీ తలంపులు నిన్ను అంటున్నాడు. ఎక్కడ ఎవరిని నిన్ను అంటున్నాడు? నిన్ను అంటే ఎవరు? నేను కాదులే, నా పక్కోడు, నేను కాదులే, నా వెనకోడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రార్థన స్థలాలలో ఉండి గుడారాలకు వెళ్ళి ఇసాకాయ కాడికి అంజూరం పండు కాడికి మనం వెళ్తున్నావు, కానీ అక్కడ కూడా మన స్వభావం ఎలా ఉందంట? వాళ్ళ చేత ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన ఆ బ్లెస్సింగ్ వస్తాయి అనుకుంటున్నావా? ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవాలంటే ఆ బ్లెస్సింగ్ ఆమె అన్నంత మాత్రాన కాదు, మనలో అట్టి విశ్వాసము కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. విశ్వాసికి వారసుడుగా నువ్వు ఉన్నావా? విశ్వాసులకి వారసురాలుగా నువ్వు ఉన్నావా? ఏదో వచ్చాము పోయాము, టైంపాసు, వాక్యానుసారమైన జీవితం నాకెందుకయ్యా, ఒక గంట సమయం దేవుళ్ళు గడిపాం, రాకపోతే సేవకుడు అడుగుతారు కదా అని చెప్పి వచ్చాలే, అది కాదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను సంతోషపరచాలి. సాతాను దగ్గరే, సాతానా నా బిడ్డ చూడు మోకాలు వేసాడు, నువ్వు కూలిపోతావని సాక్ష్యం చెప్పాలి. కానీ సాతాను దగ్గర నిన్ను బట్టి నీ యేసయ్య ఏమవ్వాలి? తల దించకూడదు. నిన్ను బట్టి నీ యేసయ్య తల దించే అవమానకరమైన జీవితంలో విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా నువ్వు ఉంచబడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా, విశ్వాసకరమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మోకాలు వేస్తే సాతానుడు గడగడలాడిపోవాలంట. అలాంటి నిలకడగా నువ్వు ఉన్నావా? స్థిరమైన రాయి. ప్రైజ్ అలా. అది ఏ రాయి? క్రీస్తు బండపై నువ్వు రాయిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు బండపై నువ్వు ఇల్లు కట్టుకోవాలి. కానీ ఇసుకలో మట్టిలో కట్టుకున్న ఇల్లు కూలిపోతున్నాయి. ఈరోజు మన ప్రార్థనలు కూడా అలాగే తయారైపోయాయి. ప్రైజ్ అలా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథంలో ఒక మాట 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూద్దాం. 5వ వచనం, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనగాక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. ఎవరిని ఆధారం చేసుకోక? చెప్పాలి. చదువు, మరలా చదువు తల్లిగా, బాగా స్పష్టంగా నిదానంగా. ఇప్పుడు మరలా చదువు. నీ స్వబుద్ధిని అంటే మన బుద్ధి ఎవరి మీద ఆధారపడింది? తల్లిదండ్రులు. నువ్వు నాయన మంచిగా చదువుకో, మంచిగా ప్రార్థన పూర్వకంగా దేవుని యందు భయభక్తులుగా ఉండండి పెంచితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఇటు తల్లిదండ్రులు భయం లేదు, అటు దేవుడు భయం లేదు. ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ స్వబుద్ధి ఎలా ఉంది? పక్క వాళ్ళపై ఉందో వాళ్ళ చూపు, పక్క వాళ్ళపై ఉందో వాళ్ళ ఆలోచన, పక్క తలంపులు ఉన్నాయి. అందుకే దేవుడు స్పష్టంగా సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోక. ఒక్కొక్కసారి నీ సబుద్ధి ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అబ్బా ఏం చేసావు ప్రార్థన, ఆ గ్లాడీ కూడా చేయడు, సేవకుడు కూడా చేయడు అంత ప్రార్థన, అట్లా చేసావు అని పొగిడిద్ది. అవునా? పొగిడి ఏం చేసిద్ది? నాశనానికి ముందు ఏం చేయటంట? ఏమొచ్చిద్ది నాశనానికి ముందు? గర్వం వచ్చింది. ఈ గర్వం కూడా అంతే, సప్పని తీసుకెళ్ళిద్ది నేను. అబ్బా ఎంత ప్రార్థన చేశావు, ఆ గ్లాడీ కూడా చేయడు, బాబాన్న కూడా ఎంత లావు చేయలా, ఎంత బాగు చేశావో నువ్వు, అసలు నువ్వు పాట పాడుతుంటే నా ఆత్మ పులకరించిందంట. ఏం పులకరించింది? సబుద్ధిని ఆధారం. ఏమంటున్నాడు? నీ సొంత ఆలోచనల మీద ఆధారపడగాక, నీ సొంత తలంపుల మీద ఆధారపడగాక. నీ సొంత ఆలోచన ఒక దినాన నిన్ను కొంపముంచిద్ది, నీ సబుద్ధి నిన్ను మోసం చేసింది. కనుక ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? నన్ను సృష్టించిన నా యేసయ్య మీద ఆధారపడాలి. నేను ఒక పనికి వెళుతున్నాను, కాలేజీకి వెళుతున్నానంటే ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయాలి. దేవా ఈరోజు ఇలా కాలేజీకి వెళ్తున్నానయ్యా, లేదా ఇలా పరీక్షలకు వెళ్తున్నాను, లేదా ఇదిగో ఇలా సభలకు వెళ్తున్నాను, పలానా ప్రాంతంలో గొప్ప సేవకుడు వస్తున్నాడంట, ఆ వాక్యము ద్వారా నాతో మాట్లాడని ఇంటికాడే మనం సిద్ధపడి ఉండాలి. ఆమె ఏం చెప్పండి? మనం ఏం చేస్తాం తెలుసా? అక్కడ చేసుకుందామని మన బుద్ధి ఏం చెప్పింది? అంతలా ప్రార్థన ఇంటి చేసి నువ్వులే భక్తి పరుల అడబోయి చేసుకోవచ్చులే అనగల. నిజంగా మనం ఏమనుకుంటాం? మనం ఆధారం అది మన సొంత ఆలోచన, అది దేవుడి ఆలోచన కాదు. దేవుడి ఆలోచన ఎలా ఉండదు తెలుసా? బండి ఎక్కకు ముందు ప్రార్థన చేపిస్తాడు,
బండి ఎక్కినాక కూడా ఆలోచన ఎలా ఉంటుంది, అల్లా కనపడితే బాగుండు. చాలా రోజులు అయిన చూడక ఎట్టుందో, అప్పుడు బాగుంది, ఇప్పుడు ఎట్టుందో. అవునా అవునా కదా? వాడి భలే ఉంది అప్పుడు, ఎర్రగా బుర్రగా ఉంగరాలు చుట్టేసుకొని, ఇప్పుడు ఎట్టుండో. ఈ ఆలోచనలు రానివ్వడు. నువ్వు ప్రార్థన పూర్వకంగా బయలుదేరితే ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, ఈరోజు నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దిస్తే సేవకుని సనకటం, సేవకుని తిట్టడం కాదు. దేవుడు నన్ను హెచ్చరించాడని నాలో ఏదన్నా పొరపాటు ఉందా దేవా, నాదో ఏదన్నా అది తెలుసో తెలియక ఏదన్నా తలంపులుంటే నన్ను క్షమించయ్యని ఆయన మీద ఆధారపడాలి. మన సొంత బుద్ధి, సొంత తలంపులు కలిగిన వాళ్ళు ఒక దినాన పడిపోయారు, బాప్టిజం తీసుకొని రక్షణ పొందిన. సొంత ఆలోచనలు దేవుడిని అడగకుండా, దేవుడి చిత్తమేందో, దేవుడి తలంపేందో, దేవుడు నీ పట్ల, నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. ప్రభువా, నన్ను పరిచర్య కోసమా, సువార్థికుడి కోసమా, సేవకుడి కోసమా, మందిరం పరిచర్యలో, మందిరం ఆ మైక్ దగ్గర ఎందు నిమిత్తం నన్ను ఏర్పాటు చేసుకున్నావో, నా చివరి శ్వాస విడిచేంతవరకు కూడా నేను నమ్మకమైన విశ్వాసిగా, నువ్వు నాకు అప్పచెప్పిన పరిచర్యలో నేను నమ్మకమైన విశ్వాసిగా ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ సేవకుడు అంతేలే, లేచిన కానీ వాడిపోయాడు, ఈడిపోయాడు, ఇది పోయిందని చెప్పటమే. సేవకుడు నిన్ను మరలా అదే ఎందుకు కదిలిస్తున్నాడు దేవుడు అంటే, నీలో ఇంకా ఎక్కడో ఆవగింజన పోలి విశ్వాసం లేదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, నీ విశ్వాసం ఎంత ఉండాలంట, కనీసం ఆవగింజ అంత కంట్లో నలుసంత. కానీ ఎలా అయిపోయింది, చదవండి ఆ మాట ఏమంటున్నాడు, స్వబుద్ధి ఆధారము చేసుకొనక, చదువమ్మా, నీ పూర్ణ హృదయముతో. ఆమేన్. ఎవరి అందు నమ్మకం ఉంచాలి, సేవకుని అందు వద్దులే, తల్లిదండ్రులు అందు వద్దులే. నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉంటావు చూడు, వాళ్ళు కొంప ముంచేవాళ్ళు ఒకదేనా. ఎవరి మీద ఆధారపడాలి, నీ తల్లిదండ్రుల్ని నిన్ను సృష్టించారే, ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావు, ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నావే, ఆయన మీద ఆధారపడు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన మీద ఆధారపడు, నువ్వు దీవించబడతావు. నా ప్రియ అవని బిడ్డ, నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుడు మీతో చెప్తున్నారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా, ఈ లైవ్లో చూస్తున్న ఎవరి బిడ్డలారా, నువ్వు ఎవరి మీద ఆధారపడాలి తెలుసా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అంతేగాని యెహోవా యందు నమ్మిక ఉంచకుండా, దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా, మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఏంటి నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది, నా ఇష్టం, నేను సంపాదిస్తున్నా, నా బతుకు, తల్లిదండ్రులు లేదని చెప్పారని కాదు నువ్వు చెప్పేదే అని చెప్పి వాళ్ళు పోయి ఏమైపోతున్నారా, బోల్తో పడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదే తల్లిదండ్రుల మాట, అది యెహోవా యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకొని ఒక ప్రార్థన పూర్వకంగా నువ్వు అడిగిపెట్టి చూడు ఎలా ఉంటుందో. నాకు బండి మీద కూడా నేను అద్దెంగి నుంచి వస్తుంది, ఈరోజు ఏం మాట్లాడాలి ప్రభువా, నేనేం వాక్యం చెప్పాలి అని సరి చేసుకుంటున్నప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, భయం కనపట్ల. ఎవరి యందు భయం కనపట్ల, సేవకుడి పట్ల కాదు. సేవకుడికే లోబడిపోతే దేవుడికి ఏమి లోబడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడంట, పరిశుద్ధాత్మ దేవుడు కుంగిపోతున్నాడు. నేను పంపిన నా బిడ్డకి, నా శిశువునికి నువ్వు లోబడినప్పుడు మీరు నాకు లోబడినట్టే తెలుసా. సేవకుడికి వందనాలు పెడితే ఎవరికి పెట్టినట్టు, సేవకుడికి వందనాలు పెట్టి వీడికి పెట్టాలంటవా. నా అనుభవం ఎంత ఈడు నా అనుభవం అనుకున్నావా. ఇప్పుడు నువ్వు ఎవరిని అన్నట్టు ఎట్ట అనుకొని ఎంత అంటే, ఎవరిని అన్నట్టు, నా పిల్లలని మీరు సన్మానిస్తే నేను మిమ్మల్ని, నా పిల్లలని దగ్గరికి చేర్చుకుంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తా, నీ అక్కర్లు తీరుస్తా అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు కూడా అదే చెప్పాడుగా, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళకు ప్రార్థన చేసి దేవుడి మాటలు చెప్పి వాళ్ళు ఆదరితో ముద్ద పెడితే తినిరా, లేకపోతే నీ కాలి దుమ్ము అక్కడ ఉందా లేదో బైబిల్లో, నీ కాలి దుమ్ము అక్కడ విదిలిచ్చొచ్చాయి. ఎందుకు అన్నాడు తెలుసా, ఒక దినాన నీ కాలి దుమ్ము కూడా సాక్ష్యం చెప్పాలి. ఒక దినాన్ని ఇక్కడ కూకొని, అటు ఒంగోలులో, ఇటు గుడారాల్లో, సభల్లో కూకొని, మన చూపు, మన ఆలోచన, మన తలంపు ఎలా ఉందో, నువ్వు కూర్చున్న నీ సాపలో, నీ పట్టలు, ఇవన్నీ కూడా ఈ ఫ్యానులు, ఈ లైట్లు ఒక దినాన సాక్ష్యం చెప్పబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన నేస్తమా, దేవుడు మనతో ఏమని చెప్తున్నాడో చూడండి. ఎలా ఉండాలంట, చదువమ్మా మాట, నీ పూర్ణ హృదయమందు ఇంకా యెహోవా యందు నమ్మిక ఉంచి, కింద 6వ వచనం చదువు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంట. ఇప్పుడు ఎలా ఉంది మన ప్రవర్తన, అధికారానికి ఒప్పుకుంటున్నావా?
యేసయ్యకి లోబడుతున్నావా? యేసయ్యకి విశ్వాసిగా ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? విశ్వాసిగా లేవు. మన ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు అనుకుంటున్నావు నా తల్లిదండ్రులు మోసం చేస్తున్నా, నా అయిన వారిని, నా అత్తమామలను అందరినీ మోసం చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ నీ ప్రవర్తన, నీ మైండ్లో ఏ తలంపు ఉందో అది పుట్టక ముందు యేసయ్య చూస్తున్నారంట. ఆమె చెప్పండి అయ్యా, నువ్వు చూస్తున్నందుకు ఆమెనానండి. యేసు చూసును గాక. నీ ప్రవర్తన అంతది కూడా అక్కడ పరలోకములో లెక్కలు రాయబడుతున్నాయంట. తెలుసా మీకు? ఇటుపక్క ఒక దేవదూత, ఇటుపక్క ఒక దేవదూత నీ మంచిని బట్టి, నీ చెడుని బట్టి రాయిస్తున్నారు. కనుక నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్త. మందిరములో బయటికి వెళ్ళినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్త. నీ సొంత బుద్ధి మీద ఆధారపడగాక, నీ సొంత తలంపు మీద ఆధారపడగాక, ప్రతిది కూడా దేవుణ్ణి అడుగు. ప్రతి విషయంలో కూడా దేవుని అవసరం. ఉపవాసం ఉండు. ఈ మందిరం ఇక్కడ పని చేస్తుంటే నేను ఇక్కడ చూచి ఎంతమంది ఉన్నారో వాళ్ళు లెక్కేసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను వాళ్ళ పేర్లు మీద. ఇంకా కొంతమందికి మంచి మనిషి ప్రభువా మందిరం పనులకి రావాలి, ఇంతకుముందు చేసి ఎగ్గొట్టినారు చూడు, వాళ్ళ కోసం చేయట్లేదు అనుకోగాకండి. ఖచ్చితంగా నేను చేస్తున్నాను వాళ్ళ కోసం. ఆమె ఎవరైతే గుప్పిళ్ళు ఇప్పారో, ఎవరైతే కొంచెం వెనక ముందు ఇబ్బంది ఉండి, ఇబ్బంది అందరికీ ఉంటుంది అవునా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు కూడా వెనక ముందుకు ఇప్పాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఎవరో తెలుసా? సృష్టికర్త. హల్లెలూయా. కనుక సృష్టికర్తను అడుగు, నా ప్రవర్తన ప్రభు ఏమన్నా నీకు విరుద్ధంగా ఉందా? నీకు లోకంగా ఏమన్నా ఉన్నానా? నీకు విరుద్ధంగా ఏమన్నా జీవించానా? దయచేసి నన్ను క్షమించాయని చెప్పి మనం పశ్చాత్తాపడదాం. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సామెతలు 28:28 ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు ఆ వాక్యంలో కూడా మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేద్దాం ఒకసారి.